వారాహి ఉంటుందిట. ధూమ్రవారాహి దేవి ఎప్పుడూ కూడా చాలా తీవ్రమైనటువంటి రూపంలో ఉంటుందిట. కాబట్టి అటువంటి తీవ్రమైన దేవిని ఆరాధన చేయకూడదు. ఎందుకనిసనంటే వాటి యొక్క నియమాలు, ఆచారాలు, వాటికి చేసే పూజలు ఇవన్నీ కూడా చాలా వేరేగా ఉంటాయన్నమాట. అవి మనం అటువంటి కట్టుబాట్లతోటి, అటువంటి నియమాలతోటి ధూమ్రవారాహిని ఆరాధిస్తే తప్ప ఏమాత్రం దోషం జరిగినా అది మనకి శ్రేయస్కరం కాదు. కాబట్టి అంటే అమ్మవారిని మనం వారాహిమాతను మనం పూజ చేసుకున్నప్పుడు కేవలం అమ్మవారిని వారాహిమాతగానే ఆరాధించాలి, కానీ ధూమ్రవారాహిగా మాత్రం ఆరాధించకపోతేనే శ్రేయస్కరం. ఇళ్లల్లోని అది చెయ్యకూడదు. ఇంకా ధూమ్రవారాహి ఏమిటి అనిసనంటే ఆవిడ మూలం చాలా రహస్యమైనది. ఆవిడ ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవికి కూడా ఆవిడ రాణి. ఇంద్రుని భార్య శచీదేవే రాణి అయితే